అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాల్టి ఈ వీడియోలో ఏపీ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, ఎంసెట్ కౌన్సిలింగ్లో మీరు ఏం చేయాలి, ఏమేం స్టెప్స్ ఉంటాయి, ఏ స్టెప్లో ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి, ఇవన్నీ మీరు ముందే తెలుసుకుంటే అఫీషియల్ కౌన్సిలింగ్ డేట్స్ వచ్చాక వీటిని సింపుల్గా ఫాలో అయ్యి మీ కౌన్సిలింగ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని మంచి కాలేజ్లో అడ్మిషన్ సాధించవచ్చు. కాబట్టి ప్లీజ్ వాచ్ దిస్ వీడియో టిల్ ఎండ్. అండ్ ఛానల్కి కొత్త అయితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాస్ ఆబ్వియస్లీ అడ్మిషన్ అండ్ కౌన్సిలింగ్ కంటెంట్ ఎలాగో ఉంటుంది, అది కాకుండా కూడా మీరు బీటెక్లో జాయిన్ అయ్యాక కూడా ఓల్డ్ అంత కంటెంట్, 1-2 కాదు, యూ విల్ లవ్ ద కంటెంట్. సో గో హెడ్ అండ్ సబ్స్క్రైబ్. కమింగ్ టు ద యాక్చువల్ టాపిక్, మీకు ఎంసెట్ కౌన్సిలింగ్లో ఉండేది కేవలం ఈ 6 స్టెప్పులు మాత్రమే. స్టెప్ నెంబర్ 1, ఆన్లైన్ రిజిస్ట్రేషన్. ఇందులో ఏంటంటే ఏపీ అయితే ఏపీ, తెలంగాణ అయితే తెలంగాణ, వాటి యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి విజిట్ చేసి ఎప్పుడైతే మీ కౌన్సిలింగ్ డేట్స్ ప్రకారం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఓపెన్ అవుతుందో ఆ డేట్లో అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే మీకు రిజిస్టర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ని యూస్ చేసుకుని మీరు ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. మోర్ ఆర్ లెస్ ఒక యూజర్ ఐడి, లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి, అంతే. వన్ ఆఫ్ ద మోస్ట్ ఈజియెస్ట్ స్టెప్స్. ఓకే, స్ట్రైట్ ఫార్వర్డ్, పెద్ద కష్టమేం కాదు. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ స్టెప్ స్లాట్ బుకింగ్ ఫర్ సర్టిఫికెట్ ఆర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇదేంటన్నా అంటే ఆబ్వియస్లీ మీరు కౌన్సిలింగ్లో ఎలిజిబుల్ అవ్వాలంటే మీరు కొన్ని డాక్యుమెంట్స్ని గవర్నమెంట్కి ఆర్ ఎంసెట్కి ప్రజెంట్ చేయాలి. లైక్ మీ మార్క్ లిస్ట్ కానివ్వండి, మీ 10th గ్రేడ్ పాసింగ్ సర్టిఫికేట్ కానివ్వండి, మీ ర్యాంక్ కార్డ్ కానివ్వండి, ఆర్ మీ ఒక రకంగా ఆధార్ కార్డ్ కానివ్వండి, మీ టీసీ కానివ్వండి, ఎస్ ఆర్ నో, ఇవన్నీ మీరు ఎంసెట్కి సబ్మిట్ చేస్తేనే మీరు కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీ దగ్గర ఉన్నాయా లేదని చెప్పి ఎంసెట్ వాళ్ళకి బేసిక్గా తెలియాలి కదా. తెలియాలి అంటే వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ని ఫిజికల్గా వెరిఫై చేయాలి. సో ఆ ఫిజికల్ వెరిఫికేషన్ కోసం మీరు స్లాట్ బుక్ చేసుకోవాలన్నమాట. చాలా సింపుల్. సో మీ దగ్గరలోనే ఒక సెంటర్లో బేసిక్గా ఈ వెరిఫికేషన్ని ఎంసెట్ వాళ్ళు ఏర్పాటు చేస్తారు. ఆ స్పెసిఫిక్ సెంటర్ని మీరు ఏ టైంలో ఏ రోజు అటెండ్ అవుతారు ఈ స్పెసిఫిక్ వెరిఫికేషన్ కోసం అని చెప్పి స్లాట్ బుక్ చేసుకోవాలి. అగైన్ పెద్ద కష్టమేం కాదు. మీ అందరికీ సినిమా టికెట్లు బుక్ చేసుకోవడం వచ్చు కదా. లెట్స్ సే మీరు RRRకి టికెట్స్ బుక్ చేసుకోవాలి. ఏం చేస్తారు? బుక్ మై షో ఆర్ పేటిఎం వాట్ ఎవర్ వెబ్సైట్కి వెళ్ళి మీకు కావాల్సిన సినిమాని, మీకు కావాల్సిన థియేటర్లో మీకు కావాల్సిన సీట్ని, మీకు కావాల్సిన షో కోసం బుక్ చేసుకుంటారు. అదేవిధంగా ఇక్కడ మీకు కావాల్సిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం మీ దగ్గరలో ఉన్న సెంటర్ని మీకు నచ్చిన డేట్ అండ్ టైంలో స్లాట్ని బుక్ చేసుకుంటారు. దాట్స్ ఇట్. ఓకే, అగైన్ దిస్ ఈజ్ ఈజీ. వాట్ అబౌట్ ద థర్డ్ స్టెప్? థర్డ్ స్టెప్ సెకండ్ స్టెప్కి ఫాలో అప్ అనమాట. సో మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ని ఆబ్వియస్లీ బుక్ చేశారు కాబట్టి ఆ బుక్ చేసిన డేట్ అండ్ టైంకి మీరు చూస్ చేసుకున్న సెంటర్కి వెళ్ళి మీ డాక్యుమెంట్స్ని ఫిజికల్గా ఎంసెట్ వాళ్ళకి చూపించాలి. వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ని వెరిఫై చేసుకుని మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ని కంప్లీట్ చేస్తారు. అగైన్ దాట్స్ ఈజీ. సో బేసిక్గా వెరిఫికేషన్ అయిపోయాక కొన్నిసార్లు మీకు అగైన్ కొత్త లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని యూజ్ చేసుకుని మళ్ళీ మీరు అగైన్ పోర్టల్లో లాగిన్ అయ్యి పాస్వర్డ్ని రీసెట్ చేసుకుని ప్రొఫైల్ని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ మీకు సర్టిఫికేట్ ఆర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయ్యాక సెంటర్లోనే బేసిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాట్స్ ఈజీ. ఓకే, ఆ తర్వాత అందరికంటే ఇంపార్టెంట్ ఒక రకంగా మీకు 5 స్టార్ క్వశ్చన్ ఉంటాయి కదా, 5 స్టార్ 3 స్టార్ క్వశ్చన్స్, ఆ విధమైన క్వశ్చన్ అనమాట ఇది. సో ఆ విధమైన స్టెప్ అనమాట. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఈ వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్లో మీరు మీకు వచ్చిన ర్యాంక్కి అనుగుణంగా మీకు ఆబ్వియస్లీ తెలుసు కదా. సో బేసిక్గా ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ బట్టి మీకు ఏ కాలేజ్లో అడ్మిషన్ వస్తుంది, ఏ బ్రాంచ్లో వస్తుంది అనేది తెలుసు. కాబట్టి మీకు నచ్చిన కాలేజెస్, మీరు జాయిన్ అవుదాం అనుకుంటున్న కాలేజెస్ అండ్ ఆ కాలేజ్లో ఏ బ్రాంచ్ అయితే జాయిన్ అవుదాం అనుకుంటున్నారో దానికి ఒక లిస్ట్ని తయారు చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫస్ట్ JNTU హైదరాబాద్ కావాలి, JNTU హైదరాబాద్లో CSE కావాలి. సో దట్స్ మై ఆప్షన్ 1.
సెకండ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు సిబిఐటి కావాలి, సిబిఐటి హైదరాబాద్లో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈసీఈ కావాలి. సో ఆ విధంగా మీ చాయిస్ లిస్ట్ని మీరు ఫిలప్ చేసి ఈ వెబ్ ఆప్షన్స్లో సబ్మిట్ చేస్తారు. అగైన్ దీంట్లో కొన్నిసార్లు మీకు ఫస్ట్ ఫ్యూ డేస్ ఎడిట్ చేసేందుకు ఆప్షన్ వస్తుంది, ఆ తర్వాత ఆప్షన్స్ని ఫ్రీజ్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఓకే, సో అగైన్ దాని గురించి అఫీషియల్ నోటిఫికేషన్ అండ్ డేట్స్ వచ్చాక సెపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి ఆబ్వియస్లీ కొన్ని న్యూస్ ఛానల్స్ వాళ్ళు డేట్స్ ఇవి అని చెప్పి బయట చెప్తున్నారు, బట్ అఫీషియల్ వెబ్సైట్లో అఫీషియల్ పీడిఎఫ్ నోటిఫికేషన్ వచ్చాకనే అఫీషియల్ డేట్స్ని నేను మీకు బేసిక్గా షేర్ చేస్తాను. ఓకే, గ్రేట్. సో అగైన్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ దిస్ స్టెప్. సో ఈ స్టెప్ కోసం మీరు ముందుగా ఏం చేయాలంటే ఆబ్వియస్లీ అప్పటికప్పుడు ఈ విధంగా లిస్ట్ని ప్రిపేర్ చేస్తే మీరు మంచి కాలేజెస్ని, మీకు రావాల్సిన మంచి కాలేజెస్ని మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ నుంచే మీకు వచ్చే ర్యాంక్కి ఆర్ మీకు వచ్చిన ర్యాంక్కి అనుగుణంగా ఏ కాలేజ్ వస్తుందో అనేది ఫిక్స్ అయ్యి ఒక లిస్ట్ని ఇప్పటి నుంచే ప్రిపేర్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. జస్ట్ వెరిఫై ద ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్, మీకు నచ్చిన కాలేజెస్, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్స్, దాంట్లో మీకు వచ్చే బ్రాంచ్, వీటినన్నిటినీ ఆధారంగా తీసుకుని జస్ట్ స్టార్ట్ ప్రిపేరింగ్ ద లిస్ట్. దాట్స్ రియలీ ఇంపార్టెంట్ గైస్. ఓకే, గ్రేట్. ఆ తర్వాత వీ హ్యావ్ ద నెక్స్ట్ స్టెప్. ఈ స్టెప్లో ఏంటంటే మీరు పెట్టిన ఆప్షన్స్ బట్టి బేసిక్గా మీరు ఇచ్చిన ప్రిఫరెన్స్ ఆర్డర్లో మీకు వచ్చే ఫస్ట్ కాలేజ్ ఏదైతే ఉంటుందో ఆ కాలేజ్ మీకు సీట్ అలాట్మెంట్, ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్గా ప్రకటిస్తారు. అగైన్ ఆ కాలేజ్, ఆ బ్రాంచ్ మీరు నచ్చితే మీరు జాయిన్ అవ్వచ్చు. యూ కెన్ సెల్ఫ్ రిపోర్ట్ అండ్ పే ద ట్యూషన్ ఫీ. నచ్చకపోతే అగైన్ యూ కెన్ డ్రాప్ దాట్. అండ్ ఆబ్వియస్లీ ఈ కౌన్సిలింగ్కి మేజర్గా ఎక్కువగా మనం చూసింది ప్రీవియస్ ఇయర్స్లో ఫేజ్ 1 ఉంటుంది, ఫేజ్ 2 ఉంటుంది అండ్ ఫేజ్ 3 ఆర్ ఫైనల్ ఫేజ్ ఉంటుంది. సో ఆ విధంగా ప్రతి ఫేజ్లోనూ అగైన్ మోస్ట్ ఆఫ్ ది స్టెప్స్ ఆర్ ది కామన్. సో వెబ్ ఆప్షన్స్ పెడతారు, సీట్ వస్తుంది, నచ్చితే జాయిన్ అవుతారు, లేకపోతే యూ కెన్ మూవ్ టు ద నెక్స్ట్ కైండ్ ఆఫ్ ఫేజ్. ఓకే, సో అగైన్ ఇక్కడ ఈ ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్లో మీకు సీట్ రావాలి అంటే ఇక్కడ వెబ్ ఆప్షన్స్ బాగా పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఎక్స్ అనే ఒక విద్యార్థికి 50K ర్యాంక్ వచ్చింది. ఓకే, అండ్ తను కేవలం ఆప్షన్ 1 జేఎన్టీయు హైదరాబాద్ సిఎస్సి, ఓకే, అండ్ ఆప్షన్ 2 జేఎన్టీయు హైదరాబాద్ ఈసీఈ పెట్టుకున్నాడు. అండ్ ఆబ్వియస్లీ ఆ రెండు కూడా 50K ర్యాంక్కి రావు. అప్పుడు ఏమవుతుంది, బేసిక్గా మీకు ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్లో ఎటువంటి సీటు రాదు. సో ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్లో మీకు సీట్ రావాలంటే మీరు ఇచ్చిన లిస్ట్లో ఏదొక కాలేజ్కి మీ ర్యాంక్కి సంబంధించిన ఏదైతే ఆబ్వియస్లీ ఆ ప్రిఫరెన్స్ ఆర్డర్లో మీకు వచ్చే అవకాశం ఉంటేనే మీకు వస్తుంది. ఓకే, సో ఈ ప్రిఫరెన్స్ మొత్తం కూడా ర్యాంక్ వైజే ఉంటుంది. సో ఒకవేళ దెర్ ఈజ్ ఎక్స్ అనే ఒక సీట్ ఉంది, ఓకే, ఒక కాలేజ్లో ఎక్స్ అనే ఒక సీట్ ఉంది. ఈ సీట్ని ఎవరికి ఇవ్వాలి అంటే బేసిక్గా ర్యాంక్ బట్టి చూస్తారు. ఒకవేళ 49K ఒక వ్యక్తి అండ్ 50K ఒక వ్యక్తి ఇద్దరు ట్రై చేస్తే 49Kకే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ర్యాంక్ నెంబర్ 1 కూడా ఇదే సీట్ని ట్రై చేస్తే ర్యాంక్ నెంబర్ 1కే వస్తుంది. కాబట్టి మీ ర్యాంక్కి అనుగుణంగా ప్రీవియస్ ఇయర్లో కంపేర్ చేసుకుని మాత్రమే ఈ లిస్ట్ని సబ్మిట్ చేయండి. అంతే తప్ప మీకు నచ్చిన కాలేజెస్ అన్నింటినీ పెట్టేస్తే లాస్ట్కి ఏది రాకుండా పోవచ్చు. సో టేక్ కేర్ ఆఫ్ దాట్. ఓకే, ఎక్కువ భయపడకండి, దాట్స్ యాక్చువల్లీ నాట్ ద కేస్. సో ఆబ్వియస్లీ ఎంసెట్ కౌన్సిలింగ్ బట్టే మన అఫీషియల్ కాలేజ్ అడ్మిషన్ డిసైడ్ అవుతుంది. కాబట్టి కొంచెం స్ట్రెస్ఫుల్గా, కొంచెం టెన్షన్గా ఉండొచ్చు, బట్ ఎక్కువ భయపడకండి. ఓన్లీ అఫీషియల్ నోటిఫికేషన్స్ని మాత్రమే నమ్మండి అండ్ ప్రతి నోటిఫికేషన్ని కేర్ఫుల్గా చదవండి. ఓకే, మీరందరూ 12th పాస్ స్టూడెంట్సే కాబట్టి నోటిఫికేషన్ని బాగా చదివి ఆ స్టెప్స్ని అర్థం చేసుకోండి. అంతే తప్ప వాళ్ళు ఎవరేదో చెప్పారు, వీళ్ళు ఎవరేదో చెప్పారని చెప్పి నమ్మేసి గుడ్డిగా జస్ట్ డోంట్ ఫాలో దెమ్. మీరు ఫాలో అవ్వాల్సింది ఎవరిని అంటే నన్ను కూడా కాదు, నాట్ ఎనీ యూట్యూబ్ ఛానల్. మీరు ఫాలో కావాల్సింది గవర్నమెంట్ ఎంసెట్ అఫీషియల్ నోటిఫికేషన్స్ని మాత్రమే. ఓకే, సో జస్ట్ గో త్రూ దెమ్ కేర్ఫుల్లీ అండ్ ఆబ్వియస్లీ సో ఈ స్టెప్స్ని మీరు ఇదే విధంగా ఫాలో అవుతే అండ్ ఏ స్టెప్కి ఆ స్టెప్లో కరెక్ట్గా ప్రొసీడ్ అవుతే మీ ర్యాంక్కి మీకు వచ్చే బెస్ట్ కాలేజ్ మీకే వస్తుంది. సో డోంట్ వరీ అబౌట్ దాట్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కౌన్సిలింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.